పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లార్చడమే టార్గెట్గా ఇరాన్పై దాడులు చేసింది అగ్రరాజ్యం అమెరికా. ఈ క్రమంలో టెహ్రాన్లో అత్యంత భద్రత మధ్య ఉండే ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఇందుకోసం ఏకంగా 6 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించినట్లు వెల్లడించారు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇందుకోసం B-2 స్టెల్త్ బాంబర్లు, 30 టోమహాక్ క్షిపణులు ఉపయోగించినట్లు వెల్లడించారు ఆయన. ఫోర్డో అణు కేంద్రాన్ని నేలమట్టం చేసేందుకు 2 GBU-57 బంకర్ బస్టర్లు సరిపోతాయని యుఎస్ అధికారులు అంచనా వేశారు. కానీ ఆపరేషన్ సమయానికి ఏకంగా 6 ప్రయోగించారు. 20 అడుగుల పొడవుండే ఈ బాంబులు పర్వతం కింద ఏర్పాటు చేసిన ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేశాయి. పర్వతాలను చీల్చుకుంటూ 61 మీటర్ల లోతుకు చొచ్చుకుని వెళ్లి మరీ విధ్వంసం సృష్టించాయని స్వయంగా ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. అమెరికా ప్రయోగించిన ఒక్కో బంకర్ బస్టర్ బాంబ్ బరువు 13,600 కిలోల మేర ఉంటుంది. ఒకసారి ప్రయోగించారంటే అది చేసే విధ్వంసాన్ని మాటల్లో చెప్పడానికి కూడా వీలు కాదన్నది సైనిక నిపుణులు చెప్పే మాట.